అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజ్. ఈ పొద్దున్న ఒక వీడియో చూశాను నేను. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీద ఖచ్చితంగా మనం మాట్లాడాలనిపించింది. మాట్లాడదు. విద్యా రంగాన్ని కూల్చేస్తున్న చంద్రబాబు వైఎస్ జగన్ తెచ్చిన సంస్కరణలకు మంగళం. నాడు నేడు, ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ, ఐబీ రద్దు. విద్యా రంగాన్ని కూల్చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు. ఎస్, నిజమే. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలంటే పార్టీ గుర్తులు, చంద్రబాబు నాయుడు గారి ఫోటోవు, లోకేష్ గారి ఫోటోవు, పవన్ కళ్యాణ్ గారి ఫోటోవు బ్యాగుల మీద, పుస్తకాల మీద, ఆ పిల్లలు వేసుకునే బెల్ట్ల మీద వేసుకొని పంపించాల్సింది స్కూల్కి కదా. అంతే కదా. ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండి. అక్కడే మా ఏరియాలో అయితే అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లేదు. మా ఏరియాలో అయితే అక్కడ ఇంగ్లీష్ మీడియం చెప్పలా. మరి ఇంగ్లీష్ మీడియం ఏందో, ఆ కథ ఏందో, ఆ వ్యవహారం ఏందో నాకైతే ఇప్పటికీ స్టిల్ ఈ రోజు కూడా అర్థమవుతలేదు. మా ఊర్లో గవర్నమెంట్ జిల్లా పరిషత్ పాఠశాలలో అయితే అక్కడ ఇంగ్లీష్ మీడియం లేదు. మాకు అవే తెలుగు టీచర్స్ ఉన్నారు, వాళ్ళే తెలుగు, అన్నీ మాకు యథావిధిగా జరుగుతున్నాయి. కాకపోతే విద్యారంగంలో మార్పు వచ్చింది. ఎక్కడయ్యా అంటే ఆ బ్యాగుల మీద మార్పు వచ్చింది, ఆ బెల్ట్ల మీద మార్పు వచ్చింది, ఆ టైల మీద మార్పు వచ్చింది, ఆ పుస్తకాల మీద మార్పు వచ్చింది, అన్నిటి మీద మార్పు వచ్చింది. అన్నిటికంటే ముందు స్కూల్కి రంగుల మీద మార్పు వచ్చింది. మాట్లాడితే చాలా మాట్లాడవచ్చు. జనరల్గా నేను పార్టీని విమర్శించట్లేదు, మనం ఉన్న వాస్తవాలను మాట్లాడదాం. మనము గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా, ఇంకేమైనా నాకు తెలీదు. కానీ తప్పు జరిగింది, 100% తప్పు జరిగింది. కాబట్టి పెద్ద పెద్ద వ్యక్తులు పార్టీ నుంచి వెలుగలుగుతున్నారు. తప్పు జరిగింది కాబట్టి పెద్ద వ్యక్తులు పార్టీలో తప్పు జరిగిందని చెప్తున్నారు మీడియా ముందుకు వచ్చి. మరి ఎప్పుడు కూడా ఒప్పుకోకుండా మన సొంత భజనే మనం కొట్టుకుంటామంటే ఇంతకన్నా నీచమైన స్థితి ఇంకా లేదు. ట్యాబ్లు, విద్యా కానుక అన్ని క్లోజ్. వర్సిటీల్లో రాజకీయ పెత్తనం. బకాసురుడు ఎవరి నెత్తిన చెయ్యి వేస్తే వాళ్ళు భగ్గున మండిపోయి భస్మం అయిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారి కోసమే చెప్తుంది ఇది వీడియో. జగన్మోహన్ రెడ్డి గారి కోసమే, పార్టీ కోసమే చెప్తున్నారు ఈ వీడియో. చంద్రబాబు నాయుడు గారికి చెప్పినట్టు లేదు ఈ వీడియో. బకాసురుడు ఎవరి నెత్తి మీద చేతులు పెడితే వాళ్ళు భస్మం అయిపోతారు అన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ టైంలో నాకు ఓట్లు వేయండి చెప్పేసి తల మీద చేయబెట్టిండు కదా. ఆ తల మీద చేయబెట్టిన వాళ్ళు ఎవ్వరూ లేరు ఇప్పుడు. అవును, ఇట్లా దీవించినాడు కదా, ఇట్లా దీవించినప్పుడు ఎవరి నెత్తిన మీద అయితే చేపెట్టిండో, ఎవరి నెత్తి మీద అయితే ముద్దులు పెట్టిండో వాళ్ళు ఎవ్వరు ఇప్పుడు హ్యాపీగా లేరు. వాళ్ళు ఎవరు ఆర్థికంగా సెటిల్ కాలే. వాళ్ళు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. కరెక్టే, జగన్మోహన్ రెడ్డి గారి కోసమే చెప్తుంది ఈ వీడియో. చంద్రబాబు నాయుడు గారి కోసం క్రియేట్ చేసినామేమని అనుకున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసమే చెప్పేశారు. నిజాలు చెప్పేస్తున్నారు వీళ్ళు. ఆ వీడియో అప్లోడ్ చేసినప్పుడు భార్గవ్, ఆ వీడియో అప్లోడ్ చేసినప్పుడు జర చూసుకో, నీకు అర్థమవుతుందా? ఆ వీడియో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినట్టుంది అది. ఎందుకంటే మనోడే ఎన్నికల టైంలో జనాల ముందుకెళ్ళి నెత్తిని చెయ్యేసింది మనోడే. చెయ్యేసిన ప్రజలు ఎవడూ హ్యాపీగా లేడు కాబట్టి 11 సీట్లు వచ్చాయి. జనాలు హ్యాపీగా లేరు కాబట్టి పెద్ద వ్యక్తులు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయి పార్టీపై దుమ్మెత్తిపోస్తున్నారు. తీసుకుంటాం కదా డబ్బులు, తీసుకుంటాం, ఒట్టుగైతే కాదు కదా, తీసుకుంటాం కదా. తీసుకునేదానికి కరెక్ట్ పని చేయి. ఆ వీడియో అప్లోడ్ చేసే ముందు జర చూసుకొని అప్లోడ్ చేయి. అలాగే రాజకీయ భస్మాసురుడు చంద్రబాబు ఏ వ్యవస్థ మీద కన్నేస్తే ఆ వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది. అవును, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో అంటే అందరూ హట్ అయిపోతారండి జనరల్గా. ఇప్పుడు మీరు చెప్పండి, నేనైతే ఏదో ఈ పార్టీ కోసమే మాట్లాడుతున్నానని మీరు అనుకుంటారు. ఓకే, మీరు ఇప్పుడు చెప్పండి, వ్యవస్థలను ఎవరు నాశనం చేసిన చెప్పండి. ఎన్ని కంపెనీలు ఇప్పుడు వచ్చాయో చెప్పండి. కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలల్లో 10 నెలలు అవుతుంది. చాలా కంపెనీలతో ఒప్పందం అయిపోయినాయి. చాలా కంపెనీలు వచ్చి అమరావతి, ఆ విజయవాడ, వైజాగ్, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు చూసుకుంటున్నాయి. అంటే మా కంపెనీ ఇక్కడ పెట్టాలని చూసుకుంటున్నాయి. చాలామంది వేరే రాష్ట్రాల నుంచి ఆంధ్రాకి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతున్నారు. అది కూడా వీడియోలు బయటకు వచ్చినాయి. జగన్ హయాంలో ఎన్ని కోణాలు తవ్విండు, ఎంత ప్రజాధనం నాశనం చేసిండు, ఎంత అన్యాయం చేసిండు, ఎన్ని వ్యవస్థలను నాశనం చేసిండు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్ని కంపెనీలను పంపించేసిండు, మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కంపెనీలు పెట్టిండో నేను చెప్పనా? అప్పడాల కంపెనీ ఒకటి, మామిడికాయ పచ్చళ్ళ కంపెనీ ఒకటి, టమాటా పచ్చళ్ళ కంపెనీ ఒకటి, ఇంకా వడియాల కంపెనీ ఒకటి. ఇవి మన హయాంలో పెట్టినటువంటి వ్యవస్థలు. చాలా పెద్ద వ్యవస్థలు ఇవి. మన రాష్ట్రము పురోగతి సాధించడానికి ఉపయోగపడినటువంటి పెద్ద వ్యవస్థలు ఇవి. అప్పడాల కంపెనీలు, పచ్చళ్ళ కంపెనీలు, వడియాల కంపెనీలు, ఇవి మన కంపెనీలు. ఇప్పుడు మీరు కరెక్ట్ చెప్పండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తిట్టినట్టు లేదా ఈ వీడియో?
జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినట్లేదా? మీరే చెప్పండి. సరే మరి నా తప్పే, నీ తప్పే మాట్లాడుకుని అనుకుందాం. మరి ఇదేంది ఇది? ఏమన్నా భార్గవన్న వీడియో అప్లోడ్ చేసే ముందు ఒకసారి కూడా ఇలాగే పలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసిన బాబు ఇప్పుడు విద్యా రంగాన్ని చేరబట్టారు. పలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరంగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, కనీసం ప్రైవేట్ పరమైన చేసేసి ఆ డబ్బులు గవర్నమెంట్కి వచ్చే విధంగానే ప్లాన్ చేశారేమో. ఇది కరెక్ట్ అయ్యి ఉంటే మన వాళ్ళు పూర్తి ప్రభుత్వ ఆస్తులను అమ్మేశారు కదా, మరి దానికేంటి లెక్క? పూర్తి ప్రభుత్వ ఆస్తులను అమ్మేశారు కదా, అమ్మేసి డబ్బులు ప్రజలకు పంచేశారు కదా, మొత్తం అప్పుల పాలు చేసేశారు కదా, ప్రభుత్వ ఖజానా మొత్తం దోసేశారు కదా, మరి దానికోసం మాట్లాడరా? పేద పిల్లలకు ఆలంబనగా ఉండే ప్రభుత్వ విద్యా రంగాన్ని సర్వనాశనం దిశగా నడిపిస్తున్నారు. పేద పిల్లలకు గొప్ప విద్య అందించే లక్ష్యంతో వైఎస్ జగన్ తీసుకొచ్చిన ఎన్నో సంస్కరణలను బాబు దశాబ్దాల నాటి పిల్లలకు గొప్ప విద్య అందించే ఇప్పుడు ఒక వీడియో లక్ష్యంతో వైఎస్ జగన్ తీసుకొచ్చిన ఎన్నో సంస్కరణలను విద్యా రంగాన్ని సర్వనాశనం దిశగా నడిపిస్తున్నారు. పేద పిల్లలకు గొప్ప విద్య అందించే లక్ష్యంతో వైఎస్ జగన్ తీసుకొచ్చిన ఎన్నో సంస్కరణలను ఇవి సంస్కరణలు, ఇవి ఒకసారి జూమ్ చేసుకో దీన్ని. ఇవి సంస్కరణలు, మన జగనన్న తీసుకొచ్చినటువంటి సంస్కరణలు. జగనన్న విద్యా కానుక, పిల్లల బెల్ట్ల పైన, జగనన్న విద్యా కానుక పిల్లల బ్యాగుల పైన, జగనన్న విద్యా కానుక పిల్లలు చదివినటువంటి బుక్స్ పైన, జగనన్న విద్యా కానుక పిల్లలు చదివినటువంటి అందరూ దేవాలయంగా భావించుకున్నటువంటి స్కూళ్ళ పైన వైఎస్ఆర్సీపీ రంగులు. ఇవి జగనన్న తీసుకొచ్చినటువంటి విద్యారంగంలో మార్పులు. దీన్ని ఏమంటారు? ఇప్పుడు నువ్వే కదా చేసినవి అంటే ఏం మాట్లాడుతాం భార్గవ? నాకు అర్థమవుతలేదు. అప్లోడ్ చేసే ముందు వీడియో చూడలేదా? నువ్వు చూడలేదా? మొత్తం రుజువులు వేసేసారు వీడియోలో, సాక్ష్యాలు కూడా వేసేసారు వీడియోలో. జగనన్న పరువు మీరే తీసేస్తున్నారు. ఎస్, జగనన్న తప్పు చేసిందా చేయలేదా, ఇంకేం జరిగింది దేవుడు ఎరుగు, కానీ తప్పు చేశాడని 100% మీరే చెప్తున్నారు. బాబు ఎత్తేసి దశాబ్దాల నాటి పాత రోజులకు తీసుకెళ్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ వైఎస్ జగన్ పై కక్షతో పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. అవును, నిజమే. లోకేష్ గారు విద్యార్థులతో 3 నెలలకు 4 నెలలకు ఒకసారి సమావేశం అవుతున్నారు కదా, అది తప్పే. మీ స్కూల్లో ఏం వసతులు కావాలని అడుగుతున్నారు కదా, అది తప్పే. మీ స్కూల్లో ఇంకే పరమైన సాంకేతికం కానీ, ఇంకే ఐటీ రంగం, ఇంకా సంథింగ్ నాకు అవన్నీ ఐడియా లేదు. అవన్నీ పరంగా లోకేష్ గారు అహర్నిశలు కష్టపడుతున్నారు కదా, అది తప్పే. మనం ఏం చేయాలి? జగనన్న చేసినట్టు విద్యారంగం పక్కకు వదిలేసి ఆ కలర్లు కొట్టేసుకొని ఆ బ్యాగుల మీద ఫోటోలు వేసుకొని ఇంకా మన పార్టీకి అనుగుణంగా మార్చేసుకొని కుదిరితే ఆ పిల్లల యూనిఫామ్ ఉంది కదా, ఆ యూనిఫామ్ కూడా వైఎస్ఆర్సీపీ జెండాతో కుట్టేసి అట్లా చేయాల్సింది. నిజంగా తప్పు చేస్తున్నాడు లోకేష్. అలా చేస్తే మీకు హ్యాపీగా ఉండేనేమో. ఇన్నేళ్లలో ఏ రోజు ప్రభుత్వ విద్యా వ్యవస్థ గురించి పట్టించుకోని లోకేష్, చంద్రబాబు ఇప్పుడు తామే అంతా బాగు చేశామని చెప్పుకుంటున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన ఒక్క పాఠశాలలో బాత్రూమ్ కరెక్ట్గా ఉందా? ఒక్క పాఠశాలలో గత హయాంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి గత 5 సంవత్సరాల్లో ఒక్క పాఠశాలలో బాత్రూమ్ కరెక్ట్గా ఉందా? ఒక్క పాఠశాల గోడలు కరెక్ట్గా ఉన్నాయా? ఒక పాఠశాలలో వాటర్ కరెక్ట్గా అందిందా? చదువు దేవుడెరుగు, కనీస వసతులని కరెక్ట్గా అందించారా? కరెక్ట్గా టీచర్లు ఉన్నారా? హిందీ టీచర్ ఉంటే తెలుగు టీచర్ ఉన్నాడు, తెలుగు టీచర్ ఉంటే లెక్కల టీచర్ ఉన్నాడు, లెక్కల టీచర్ ఉంటే సోషల్ టీచర్ ఉన్నాడు, సోషల్ టీచర్ ఉంటే సైన్స్ టీచర్ ఉన్నాడు. మనం వచ్చేసి విద్యారంగాల కోసం మేము అది పొడిచామని సాక్ష్యాధారాల సహా వీడియోలో దొరికిపోతాం. మా జగనన్న పరం మేమే తీసుకుంటాం. నాడు నేడు ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, ట్యాబుల పంపిణీ, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, సబ్జెక్ట్ టీచర్ల కాన్సెప్ట్. ట్యాబులు ఎందుకే పిల్లలకి? నాకు అర్థమైతలేదు. ఎందుకు చెప్పు? జగనన్న హయాంలో ట్యాబులు ఇచ్చారు, ఓకే, బాగానే ఉంది. ఇదేదో కొత్త పద్ధతి. ఎందుకే నాకు అర్థమైతలేదు చెప్పు. ఎందుకు చెప్పనా? ట్యాబులు ఎందుకు ఇచ్చారంటే మాకు
మా వైఎస్ఆర్సీపీ పార్టీలో కొద్ది రోజులు పోయిన తర్వాత యాంకర్ శ్యామల జాయిన్ అవుతుంది. ఆమె బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తుంది. ఆ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసినప్పుడు ఆమె ప్రమోట్ చేసినందుకు కానీ మీరు బెట్టింగ్ యాప్లు ఆడాలి కదా, ఆడడానికి ఒక పరికరం కావాలి కదా, ఆ పరికరమే ఈ ట్యాబ్. తప్పు మాట్లాడితే క్షమించండి, తప్పు మాట్లాడితే క్షమించండి, కానీ వీళ్ళు చేసినటువంటి చూస్తుంటే నరాలు మరిగిపోతున్నాయి. ట్యాబులు అంటే ట్యాబులు ఎందుకు? ట్యాబులు పిల్లలకి చక్కగా వాళ్ళకి ఏ ఏజ్లో చెప్పాల్సిన చదువు ఆ ఏజ్లో చక్కగా చెప్తే వాళ్ళు మంచిగా చదువుకొని వాళ్ళు ఉన్న స్థాయికి వెళ్తారు. మేమందరం అలా చదువుకొని వచ్చిన వాళ్ళమే, మేమేం సైడ్ దారి అయిపోలేదే, మాకు అప్పుడేం ట్యాబులు ఇవ్వలేదే, మేమేమో పనికి రాకుండా పోలేదే, మంచిగా చదువుకుంటున్నాం, మంచిగా ఉద్యోగాలు చేసుకుంటున్నాం, మాతో పాటు ఒక 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాం. ట్యాబులు అంటే ట్యాబులు మళ్ళా టోఫెల్, విద్యా కానుక, అన్నింటికంటే అమ్మఒడి, అన్నింటినీ ప్రభుత్వం రద్దు చేసింది. పైగా అమ్మకి ఒడి నింపుతాడు, నాన్న జాబుల నుంచి డబ్బులు తీసుకున్నాం. అమ్మఒడి గురించి మాట్లాడకండి. జనరల్గా మనం దొరికిపోతున్నాం, అసలు క్లియర్గా చెప్పేస్తుంటారు మన వాళ్ళు వీడియోలో. అమ్మకి ఒడి ఇచ్చిండు, నాన్న జాబుల నుంచి తడి తీసేసిండు. ఎంతెంత ఫీజులు, ఎంతెంత రేట్లు, ఎంతెంత ఇసుక రేటు, సిమెంట్ రేటు, ఆ సీకుల రేటు, అన్నిటికంటే మద్యము, నిత్యావసర ధరలు అయితే ఎంత ఘోరంగా పెరిగినాయి. అసలు గత 5 సంవత్సరాల్లో జనరల్గా ఎక్కడైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే మందు కోసము ఎంత ఇబ్బంది పడేవాళ్ళు. అసలు ఈ ఏడాది కాలంలో కొత్తగా చేసిన ఒక్క ఆలోచన గాని ఒక్క మంచి గాని ఏదీ లేదు. ఎంత విన్నా మన పార్టీ కోసం మనం మాట్లాడుకోవడం. వర్సిటీలను వాడుకున్నారు. చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాల పరిపాలనా కాలంలో ప్రమాదవశాత్తు కింద పడిపోతే, వారికి ఏమైనా జరిగి కింద పడిపోతే ఎవరు బాధ్యులు? వ్యవస్థను నాశనం చేస్తూనే మరోవైపు పిల్లలతో ప్రమాదకరంగా పనులు చేస్తున్నారు. పిల్లలను భవనాల మీదకి ఎక్కించి మరీ శుభ్రం చేయించారు. పిల్లలను భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. పిల్లలతో స్వచ్ఛతా పనులు. ఓవైపు విద్యా వ్యవస్థను నాశనం చేస్తూనే మరోవైపు పిల్లలతో ప్రమాదకరంగా పనులు చేస్తున్నారు. పిల్లలను భవనాల మీదకి ఎక్కించి మరీ శుభ్రం చేయించారు. పిల్లల 6th క్లాస్లోనో 7th క్లాస్లోనో 4th క్లాస్లోనో ఐ థింక్ ఒక చాప్టర్ ఉంటుంది. ఏమని ఉంటుందంటే ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి, ఇంటికాడైనా బడిలోనైనా మన చుట్టుపక్కల ప్రాంతాన్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన కనీస బాధ్యత మన పైన ఉంటుంది అని చెప్పేసి ఐ థింక్ ఈ 1వ క్లాస్ నుంచి 5th క్లాస్ మధ్యలోనే ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది చాప్టర్, నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఇది ఎప్పుడు వీడియో? ఇది ఎప్పుడు వీడియో? మన గత హయాంలో ఉన్నటువంటి వీడియో. ఈ వీడియో నేను అప్పుడే చూసా, మనం అధికారంలో ఉన్నప్పుడే ఈ వీడియో చూసా. ఆ వీడియో ఇప్పుడు వాడుకుంటారా? ఎంత అన్యాయం అసలు, ఎంత అన్యాయం భార్గవ్, నాకు అర్థమవుతలేదు. ఆ వీడియో ఇప్పుడు వాడతావా అంటే అప్పటి నుంచి దాచుకున్నావా అంటే? మన హయాంలో చేయించినటువంటి ఇది నేను తప్పు పట్టట్లేదు. ఒకవేళ మీ హయాంలో చేసినా ఇది తప్పు కాదు, ఒకవేళ ఈ హయాంలో చేసినా ఇది తప్పు కాదు. ఎందుకంటే మన చుట్టుపక్కల ప్రాంతాలని మనమే పరిశుభ్రతంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత మనపై ఉంటుందని చెప్పేసి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మధ్యలో ఎక్కడో చెప్తారు. ఇది ప్రమాదవశాత్తు పైకి ఎక్కించినది ఏమైనా 100 ఫ్లోర్లు ఎక్కిపించేసి అక్కడి నుంచి తుడిపించేస్తున్నారా? పాఠశాల చుట్టుపక్కల భవనాలు క్లీన్ చేయించుకుంటున్నారు. ఎన్సీసీలో మేము అదే చేస్తాము, ఎన్ఎస్ఎస్లో కూడా అదే చేస్తాము. దాంట్లో ఇప్పుడు మరి ఎన్సీసీలో చేస్తే తప్పులేదు, ఎన్ఎస్ఎస్లో చేస్తే తప్పులేదు, మరి ఇక్కడ తప్ప? ఇది నీ తప్పు పట్టట్లేదు. ఇది మీ హయాంలో చేసిన తప్పులేదు, మా హయాంలో చేసిన తప్పులేదు, కానీ ఇదే పెద్ద తప్పులా చూపించడం తప్పు భార్గవ్. పిల్లలను స్లాబులు, షెడ్లు ఎక్కించి మరీ శుభ్రం చేయించారు. హల్లోకి తొంగు చూస్తున్న ఘటనలతో పాటు విద్యార్థినులకు ప్రేమ పేరిట వేధింపులు, యాసిడ్ దాడులు కూడా పెరిగాయి. ఈ స్థితిలో మా అక్క చదువుకుంటుందన్నా, దయచేసి మా అక్కను వదిలేయండి అన్నా, ప్లీజ్ అన్న అని కాలు మొక్కినటువంటి ఆ చిన్న పిల్లగాన్ని పెట్రోల్ పోసి చంపేసినటువంటి ఘనత ఉన్నటువంటి మన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇలాంటి వీడియోలు మనం ప్లే చేసుకుంటాం. ఎందుకంటే జగన్ అని మనమే కిందకి లాగేస్తాం. ఎంత చెప్పినా సింపుల్గా చెప్పాలంటే ఈ వీడియోలో దొరికేశారు, ఈ వీడియోలో క్లియర్గా దొరికేశారు మన వాళ్ళు. సో నేను చివరాఖరిగా చెప్పేది ఏంటంటే, ప్రజలు, ఓటర్లు అందరూ బాగా ఎడ్యుకేట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ. సో మనం చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని మెల్లమెల్లగా బయటకు వస్తున్నాయి. ఇక నుంచి అయినా
ఇక్కడి నుంచైనా మారి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలు నిజంగా సమస్యల్లో ఉన్నారనుకోండి, తీసుకొచ్చి అసెంబ్లీలో మాట్లాడండి. ఆ సమస్యలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారితో గట్టిగా మాట్లాడండి, తప్పులేదు. ఎందుకంటే అది మీకు దేశ బాధ్యత. ఎందుకంటే మీకు ఆ ప్రజలు అవకాశం ఇచ్చారు. అధికారంలో ఉండడం కంటే అధికారం కోల్పోయిన తర్వాత ప్రజలకు దగ్గర అవుతాం. ప్రజలకు దగ్గర అయిన తర్వాత అప్పుడు మనం గట్టిగా నిలబడాలి. అది చేస్తే వచ్చే హయాంలో కనీసం జనాల ముందుకు వెళ్తే కనీసం పలకరిస్తారు, లేకపోతే మొఖాలు కూడా చూడరు. నేను చివరిగా చెప్పేది అదే, జగన్మోహన్ రెడ్డి ఇక నుంచైనా మారు. నువ్వు మారినా మారకపోయినా అది నీ కర్మ. కానీ నీ అనుకున్నటువంటి క్వార్టరీ ఏదైతే ఉందో, నువ్వు నమ్ముకున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైనా మారమని చెప్పు. అప్పుడే నెక్స్ట్ టైం మనం జనాల్లోకి వెళ్తే పలకరిస్తారు. ఓట్లు మాట దేవుడు ఎరుగు, అరే వచ్చారని ఒక టీ నీళ్ళు మంచి నీళ్ళు ఒకటి ఇస్తారు, లేకుంటే మొఖాల మీద తలుపులు వేసేస్తారు. థ్యాంక్ యూ.